రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ రకంగా ఏ రకంగా రాజకీయమైనటువంటి విభేదాలు లేనటువంటి వ్యక్తి, అందరూ గౌరవించేటువంటి వ్యక్తి అయినటువంటి మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడము చాలా సిగ్గుచేటు, అమానవీయమని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ముఖ్యంగా వారు దేశానికి 10 సంవత్సరాల పాటు అనేక రకాల ఒత్తిడులు ఉన్నప్పటికీ, అనేక రకాల అవమానాలు ఉన్నప్పటికీ కూడా వారు చేసినటువంటి సేవలు నిజంగా దేశ ప్రజలు ఎప్పుడు మర్చిపోరు. కానీ కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి మరణాన్ని రాజకీయాలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఉపయోగించుకోవడము చాలా దురదృష్టకరము. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సంస్కార హీనానికి అద్దం పడతా ఉందని మనం చేస్తా ఉన్నాను. వారు మరణించారని తెలియగానే వెంటనే ప్రధానమంత్రి గారు నిర్ణయం తీసుకొని వారికి అన్ని రకాలుగా ఏమాత్రం గౌరవం తగ్గించకుండా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఏ రకంగానైతే అంతిమ సంస్కార కార్యక్రమాలు నిర్వహించారో అదే పద్ధతిలో వీరికి నిర్వహించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ బాధ్యతను హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అప్పగించడం జరిగింది. వెంటనే అమిత్ షా గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడితో మాట్లాడము, మన్మోహన్ సింగ్ గారు సతీమణితో మాట్లాడి అన్ని రకాలుగా అమిత్ షా గారు ఈ యొక్క అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా వాజ్పేయి గారికి ఏ రకంగానైతే మరి వారి యొక్క స్మారక కేంద్రం నిర్మాణం చేయడం జరిగిందో అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు కూడా చేయాలని చెప్పి వారు స్వర్గస్థులైనటువంటి 3 గంటల లోపే నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మన్మోహన్ సింగ్ గారు సత్యమణితో మాట్లాడి దీనికి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. గతంలో అందరికి సంబంధించి కూడా ట్రస్ట్ల ద్వారానే ఈ యొక్క స్మారక కేంద్రాలు నిర్వహించాము. కాబట్టి నిర్మాణం చేయాలంటే ట్రస్ట్ మీరు ఎవరెవరు పెట్టుకుంటారో వెంటనే అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నిర్ణయం తీసుకోండి. మా అధికారులు మీతోటి అన్ని రకాలుగా వచ్చి మాట్లాడి మీరు కొంత బాధ తట్టుకున్న తర్వాత 2-3 రోజుల తర్వాత వచ్చి మీ దగ్గరకు వచ్చి మీరు చెప్పినటువంటి వాళ్ళందరినీ సూచించినటువంటి పేర్లతో ట్రస్ట్ నిర్మాణం చేసి ఆ ట్రస్టుకు పేరు మీద భూమి ట్రాన్స్ఫర్ చేసి అక్కడ మేము ఈ యొక్క స్మారక కేంద్రాన్ని భారత ప్రభుత్వం నిర్మాణం చేస్తున్న విషయం కూడా చెప్పడం జరిగింది.